పోనాడు ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి జై బాబయ్య జై బాబయ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు అడగడానికి ప్రతి గ్రామంలో కూడా ఇన్నిళ్ళు తిరుగుతూ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆ గ్రామంలో ఉండేటువంటి పరిస్థితులపైన చర్చించి త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, మీరంతా కూడా తిరిగి పార్టీ కోసం పనిచేయాల, తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలనే ఒక భావనతో అందరినీ కూడా పోయినసారి కన్నా ఈసారి ఎక్కువగా తిరిగి గ్రామంలో వాళ్ళకు మోటివేట్ చేయాలనేది. అంటే జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉందో అది ప్రతి ఇంటికి పోయి చెప్పి మోటివేట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది మా కాన్సెప్ట్ కూడా. వాళ్ళు నాకు ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు దండిగా మంది ఉన్నారు. ఎలక్షన్ లోపల వచ్చిన కూడా 15 రోజుల ముందే నా దగ్గరకు వచ్చిండేది. ఎలక్షన్ల ముందు కొంతమంది ఏజెంట్లు కూడా కూర్చోపెట్టలే, కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము, లేకపోతే వాళ్ళు ఏదైతే చేసుకోవాలని వాళ్ళ మనసులో ఉందో దానికోసం నా దగ్గరకు వచ్చినారు తప్ప పార్టీకి ఏ రోజు కూడా ఒకవేళ ఎలక్షన్ల వరకు వాళ్ళు చేసిండొచ్చు, మిగతా జనరల్ బాడీ ఎలక్షన్లలో కానీ ఇతర ఎలక్షన్లలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సహకరించిన పరిస్థితి కూడా లేదు. ఈరోజు వాళ్ళు ప్లాన్డ్గా అంటే ఒకటేసారి మేము కొంతమంది లీడర్లుగా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పోగొట్టే దానికోసం ఒక పద్ధతిగా వాళ్ళు చేస్తారనేది నా భావన. ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా కూడా గతంలో నాకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా చెక్కు చెదరలే. నేను వచ్చినప్పుడు ఆ రోజు కన్నా ఈరోజు నేను కాన్ఫిడెన్స్లో బలపడినా. ఎందుకు నేను బలపడినా అని చెప్తాను అంటే, జేసీ కుటుంబంలో ఏ రోజు కూడా ఏ గ్రామం లేకపోయి ఓటు అడిగిన పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి గడప దొక్కుతున్నారు, ప్రతి ఇల్లు అడుగుతున్నారు, వాళ్ళ నాయకులను కూడా అర్చించే పరిస్థితికి వచ్చినారు. అంటే ఈరోజు నేను బలపడకపోయింటే వాళ్ళ ఆ పరిస్థితిలోకి ఉండేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ పార్టీ గుడక మా కార్యకర్తలు అందరూ కూడా మీరు చూడండి, గ్రామాలలో కూడా ఎప్పుడు మేము ఓట్లు అడిగే సట్ట కూడా మాకు అంతా యువకులే ఉండేది. చాలా ఉంది 50 ఏళ్ళు పై దాటిన వాళ్ళు చాలా తక్కువ నాకు ఉండేది సపోర్ట్ కూడా. గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు కానీ బయట గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళ గ్రామాలలో పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ కథ అందరూ వచ్చి యువకులే ఎక్కువ మా పార్టీలో కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా మా పార్టీని దాటుకొని పోయే పరిస్థితి ఎవరికి లేదు. ఏదన్నా పరిస్థితి ఉంటే కన్నా మేము మా అమ్మడి ఇంతమంది కార్యకర్తల నాయకులు ఉండేవాళ్ళు కూడా కాదు. కొంతమంది పార్టీలో చేరుతామని చెప్పినారు, పాపం వాళ్ళకు ఎమ్మిడితో మనుషులు పోయే వాళ్ళు లేక టీఎంగలకాడ అడుగుతున్నారు. 500 ఇచ్చాం, 1000 ఇచ్చాం, మా ఎమ్మిడితో వచ్చే 20 మంది 30 మంది కండవా కప్పుకోండి సాలరా మళ్ళీ ఎట్లన్నా పోండి అని బొంగపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంత నీచమైన రాజకీయాలు తాడిపత్రిలో ఇంత నీచమైన రాజకీయాలకు ఉంటాయని నేను ఎప్పుడూ ఊహించలే. ఇదేందో పెద్ద పౌరుషగడ్డ, ఏదో ఇక్కడ పెద్ద పీకే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా కానీ జిల్లాలో అందరూ అబ్బా తాడిపత్రి అంటారు. తాడిపత్రిలో నేను అనకూడదు కానీ జేసీ కుటుంబం మీద స్పీడ్ బ్రేకర్ వాళ్ళు పోటీ చేసినా కూడా 4-5 వేలతో ఓడిపోతారు.